ఊహించినదే నిజమైంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశారు. గవర్నర్ పోస్టుకు రాజీనామా చేసిన ఆమె తమిళనాడు నుంచి లోక్సభకు పోటీ చేయబోతున్నారు. ఇటీవలే బీజేపీ హైకమాండ్తో చర్చలు జరిపిన తమిళిసై ఎన్నికల్లో తలపడ్డానికి లైన్ క్లియర్ చేసుకున్నారు. ఆమె తమిళనాడులోని కన్యాకుమారి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కన్యాకుమారిలో ఓసారి బీజేపీ అభ్యర్థి గెలిచారు. గత కొన్ని ఎన్నికల్లో సెకండ్ ప్లేస్లో కొనసాగుతూ వస్తుంది. 4-5% ఓట్ల తేడాతో ఓడిపోతుంది. ఈసారి మోదీ ఇమేజ్, అయోధ్య రామమందిరం ఎఫెక్ట్తో ఆ గ్యాప్ భర్తీ అవుతుందని కమలనాథులు ధీమాగా ఉన్నారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గాను తమిళిసై క్రియేట్ చేసుకున్న ఇమేజ్ ఆమెకు సానుకూల అంశంగా మారుతుందని భావిస్తున్నారు. కన్యాకుమారిలోని కుల సమీకరణాలు కూడా ఆమెకు అనుకూలంగా ఉన్నాయంటున్నారు. ఇప్పటి వరకు 4 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తమిళిసై ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. నడార్ బీసీ సామాజిక వర్గానికి చెందిన తమిళిసై కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చారు. 1999లో బీజేపీలో చేరిన ఆమె అంచెలంచెలుగా ఎదిగి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలయ్యారు. 2006 నుంచి 2019 మధ్య 2 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఎప్పటికైనా సరే సొంత గడ్డ మీద సత్తా చాటి ఎన్నికల్లో గెలవాలన్నది ఆమె కల. తిరునల్వేలి, చెన్నై సౌత్, కన్యాకుమారిలో ఏదో ఒక స్థానం నుంచి ఆమెను బరిలోకి దింపాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. పుదుచ్చేరిని కూడా ఒక ఆప్షన్గా పెట్టుకున్నట్లు వార్తలొస్తున్నాయి. పుదుచ్చేరి అధికార పార్టీ అయిన ఎన్ఆర్ కాంగ్రెస్ ఎన్డీఏ కూటమి పార్టీనే. అయితే తమిళిసై అక్కడి నుంచి పోటీ చేయడానికి సీఎం ఎన్ఆర్ రంగస్వామి సహకరించడం లేదు. పుదుచ్చేరిలో ఉన్న ఒక్క ఎంపీ సీట్ను బీజేపీకి వదులుకోవడానికి ఆయన నిరాకరిస్తున్నారు. దీంతో తమిళిసై కన్యాకుమారి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. అధిష్టానం కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అందుకే ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణాదిలో జెండా పాతాలనే వ్యూహంలో భాగంగానే బీజేపీ తమిళిసైతో పోటీ చేస్తుంది. దక్షిణ భారతానికి, ముఖ్యంగా ద్రావిడ సంస్కృతికి తాము వ్యతిరేకమనే ప్రచారాన్ని తుడిచిపెట్టడానికి మోదీ చర్యలు తీసుకుంటున్నారు. రామేశ్వరం సహా పలు దక్షిణ భారత ఆలయాలను సందర్శిస్తున్నారు. పార్లమెంటులో సెంగోల్ రాజదండాన్ని తిరిగి ఏర్పాటు చేయించి తమిళుల మనసును గెలుచుకునే ప్రయత్నం చేశారు. అయోధ్య రామమందిరం నిర్మాణం దేశవ్యాప్తంగా హిందువుల ఓట్లను తమ వైపు మళ్లిస్తుందని బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో తమిళిసై కన్యాకుమారి నుంచి పోటీ చేస్తే సులభంగా గెలుస్తారని పార్టీ అంచనా. 2014 ఎంపీ ఎన్నికల్లో కన్యాకుమారి నుంచి బీజేపీ అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి పోన్ రాధాకృష్ణన్ పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ 35% ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థికి గట్టి పోటీ చేసి ఓడిపోయారు. 2021 నాటి ఉప ఎన్నికల్లో 4,38,000 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. పోలైన ఓట్లలో ఇవి 33%. పోన్ రాధాకృష్ణన్ 3 దశాబ్దాలుగా పోటీ చేస్తున్నారని, ఈసారి మహిళా అభ్యర్థి అయితే బావుంటుందని బీజేపీ ఆలోచన. కన్యాకుమారిలో నాడర్లకు 2,72,000 ఓట్లున్నాయి. తమిళిసై, పోన్ రాధాకృష్ణన్ ఇద్దరూ నాడర్లే. కన్యాకుమారిలో కాంగ్రెస్కు చెక్ పెట్టడానికి తమిళిసై సరైన అభ్యర్థి అని కాషాయ పెద్దలు అంచనా. ఆమెకు మద్దతుగా మోదీ, అమిత్ షాలు ప్రచారం చేస్తారని, గెలుపు ఖాయమని బీజేపీ భావిస్తుంది. తమిళిసై 2019లో తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో పదవీకాలం పూర్తవుతుంది. ఆమె బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పలు విషయాల్లో ఇరకాటంలో పెట్టారు. కేసీఆర్ ప్రభుత్వం తనకు సరైన గౌరవం ఇవ్వలేదని ఆమె బహాటంగానే మండిపడ్డారు. రేవంత్ సీఎం అయ్యాక ప్రభుత్వానికి సహకరించారు.